మానవతా విలువలతో మనిషి మహోన్నతుడిగా మారాలన్నదే రంజాన్ పవిత్ర మాస ఉపవాసాల ఉద్దేశమని, ముస్లిం మైనారిటీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని కాకినాడ నగరంలోని స్థానిక జగన్నాథపురం గుడిమెట్ల వారి వీధి ఆజం మసీద్ నందు ఎన్ఆర్ఐ నీలపల్లి కామరాజు సౌజన్యంతో నిర్వహించిన ఇఫ్తార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మైనారిటీల రక్షణకు, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మసీదులు, ఈద్గాలు, కబర్స్దాన్ల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. మైనారిటీల అభివృద్ధి, విద్య, ఆర్థిక పురోగతికి ప్రత్యేక పథకాలు అమలు చేస్తుందన్నారు. కుల మతాలకు అతీతంగా అందరూ సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని పిలుపునిచ్చారు. టీడీపీ మైనారిటీ సెల్ నాయకులు ఎండి అన్సర్, ఎస్కే రహీంలు మాట్లాడుతూ హిందూ ముస్లింల ఐక్యత చాటుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన ఎన్ఆర్ఐ నీలపల్లి కామరాజుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆజాం మసీద్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఖాదర్ అలీఖాన్, బాషా, నాయకులు ఎండి ఖాన్, తాజుద్దీన్, ఖాదర్ అలీఖాన్, మన్సూర్, జమీల్, అస్టీవ్, అలీ, అర్బన్ బాషా, అన్వర్, మినీ గుడ్స్ ఆటో యూనియన్ అధ్యక్షుడు ఎలుగుబంటి వెంకటరమణ, గాంధీ సెంటనరీ ఫ్రెండ్స్ సర్కిల్ చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు కూడా రంజాన్ మాసంలో నేను అధికారంలో ఉన్నదే కాదు, ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా ఎప్పుడు చేసి గౌరవించే మసీదు మీ అందరూ మనసులో అధికారం మేరకు తీసుకుంటారు, గౌరవిస్తున్నారు, చాలా అర్థాలు చూపిస్తుంటారు. మాకు కూడా అదే ఈ ప్రాంతంలో ఈ మసీదులో ఏదో చేయాలి మన వాళ్ళ యొక్క ఇక్కడ మాకు మదర్శనలు ఉంటారు, వాళ్ళు కూడా ఇష్టపడే అలాగే వల్ల భవిష్యత్తు కూడా మనకి ఏదైతే పనులు ఉన్నాయో ఇంకా చేయవలసి
ముస్లిం ఎమ్మెల్యే ఉంటే మాత్రం మాకు కూడా అదే మనకి ముస్లిం అంతా ఏంటంటే విజయవాడ ఉంటారు, గుంటూరులో ఉంటారు, అదే కడపలో ఉంటారు ముస్లిం ఎమ్మెల్యే అలాగే కానీ అప్పుడు నేను అప్పుడు చాలాసార్లు చెప్పాను మాట ముస్లిం ఎమ్మెల్యే వేరే ఎవరు బాధపడలేదు. ముస్లిం ఎమ్మెల్యే కొంతమంది ముస్లిం ఎమ్మెల్యే చిన్న చిన్న సమస్యలపై మీరే పరిష్కారం చేసుకుంటారు. మీ వల్ల పరిష్కారం కాని సమస్య ఏదైనా కూడా నా దృష్టికి తీసుకురండి. మీ ఎమ్మెల్యే కుటుంబం ముస్లిం ఎమ్మెల్యే మీకు అన్ని విధాలా సహకరించాలని అవన్నీ ఈరోజు ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాల్లో మా ఆహ్వానం నుంచి గౌరవించినట్టు నాగరిక మరొకసారి మీ అందరూ కూడా आज मुसलमानों सबको इफ्तारी में खाने का इंतजाम है, अब सबको अब देते बैठे तो शायद तुम्हारा के क्या काम आ रहे तो भी करने को सामने रेडी होने हैं उन्होंने क्या तो भी पूछ सकते क्या तो प्रॉब्लम हो क्या भी हो नहीं सकते इफ्तारी टाइम आता है हो गया बाद बात करते हैं जरा నా పేరు అన్సర్ అండి. మసీద్ ఆజం కమిటీలో ఇవాళ ఇఫ్తార్ విందు చాలా గొప్పగా జరిగిందండి. ముస్లిం సోదరులు అందరూ కూడా మన నీలపల్లి కామరాజు గారు ఎన్ఆర్ఐ గారు ఇఫ్తార్ విందు ఇచ్చి ముస్లిం సోదరులందరికీ ముస్లిం హిందూ ఐకమత్యం గురించి చాటారు. ఆయన చాలా చల్లగా ఉండాలని మా మసీద్ తరపుని మా మైనార్టీస్ తరపు అందరి తరపున కూడా ఆయన ప్రతి సంవత్సరం మాకు ఇలాగే సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.